వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. టుడే మనకు చూసుకున్నట్లయితే ఒక మెయిన్ కరెంట్ ఇష్యూస్ గురించి అనేది మాట్లాడతాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక నుంచి మన జయశంకర్ అకాడమీ అనేది మీకు కరెంట్ టాపిక్కి సంబంధించినటువంటి ప్రతి వీడియోను కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో కానీ లేదా జనరల్ స్టడీస్ విషయంలో కానీ జయశంకర్ అకాడమీ అనేది మీకు ఇక నుంచి మీ ఎగ్జామ్లో అనేది హెల్ప్ఫుల్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలక పాత్రను పోషించేది మనకి ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ అనేవి. మనకి సిలబస్లో కానీ లేదా క్వశ్చన్ పేపర్లో కానీ ప్రధానంగా మనకి 90% కూడా కరెంట్ అప్డేటెడ్తో లింకప్ అయినటువంటి జనరల్ స్టడీస్ అనేది ఎగ్జామ్లో అనేది మనము ఫోకస్ చేసుకుంటూ చదువుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు మనం తీసుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే మనకి జాతీయ పతాకం దాని యొక్క పరిణామ క్రమం గురించి అనేది మనం తీసుకుంటున్నాం. మరి ఇది తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నామంటే ఇటీవల కాలంలో చూడండి మనకి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అనేది మన భారతదేశం అనేది సిద్ధం కావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 75 సంవత్సరాలు నిండినటువంటి స్వతంత్ర దినోత్సవమే కాకుండా మన జాతీయ పతాకం కూడా ఇటీవల కాలంలో చూసుకుంటే హర్ తిరంగా హర్ ఘర్ మే తిరంగా అనేటువంటి దానితో మన యొక్క ప్రధాని మోడీ అనేది మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఈసారి మనకి ప్రస్తావించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ జాతీయ పతాకాన్ని రూపొందించడంలో పింగళి వెంకయ్య గారి యొక్క పాత్ర ఎంతో విశిష్టకరంగా ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా జాతీయ పతాకం రూపొందించడంలో ఏదో ఒక ఓవర్ నైట్ కృషి చేసి అనేది రూపొందించలేదు, దీనికి చాలా శ్రమ అనేది జరిగింది. మరి అటువంటి శ్రమ ఏంటి, మరి జాతీయ పతాకం యొక్క విశిష్టత ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఈ క్లాస్లో అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక మనం జాతీయ పతాకం యొక్క పరిణామ క్రమాన్ని చూసుకున్నట్లయితే ఇది చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అప్డేటెడ్ విషయం ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా మనకి రీసెంట్గా తెలిసిందే మీకు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్. ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉందో ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉందో దీని ప్రత్యేకత ఏంటనేది మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ యొక్క ప్రత్యేకత అనేది మనం చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవం అనేది 75 సంవత్సరాలు అనేది పూర్తి కాబోతుంది. అంటే భారతదేశానికి 1947లో అనేది స్వతంత్రం అనేది వచ్చి ఇప్పుడు మనకి 2022వ సంవత్సరం నాటికి 75 వసంతాలు అనేది భారతదేశం అనేది పూర్తి చేసుకుంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఈ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో లాస్ట్ మనం అంటే ఎప్పుడు 2021 ఆగస్టు 15 నుంచి కూడా 75 వీక్స్ కూడా భారతదేశానికి చెందినటువంటి అనేక విశిష్టకరమైనటువంటి అనేక అంశాలను ఉద్దేశించి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అలా 75 వీక్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అయ్యి 75 స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ భారతదేశం అనేది 2022లో అనేది అడుగుపెట్టబోతుంది. కాబట్టి దీనికోసం ఈ 75 సంవత్సరాలు పూర్తి కావడం కోసం భారతదేశం పెట్టుకున్న పేరే ఏంటి అంటే ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనేది. మరి ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి న్యూస్లో వచ్చినటువంటి అప్డేటెడ్ అంశం ఏంటంటే జాతీయ పతాకానికి సంబంధించిన అప్డేటెడ్ అంశం అనేది వచ్చింది. అంతేకాకుండా ఒక ఫ్లాగ్ కోడ్కి సంబంధించినటువంటి అంశం కూడా రావడం అనేది జరిగింది. మరి ఈ ఫ్లాగ్ కోడ్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2002వ సంవత్సరంలో అనేది రావడం అనేది జరిగింది. మరి ఫ్లాగ్ కోడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే యాక్చువల్గా జాతీయ పతాకం ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇది 1947లో రూపొందించిన జాతీయ పతాకం ఏదంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉండేది. దాని పరిణామ క్రమం చూసుకున్నట్లయితే ఇదన్నీ కూడా మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఇప్పుడు డిస్కషన్ అనేది చేస్తున్నాం. అయితే ఈ జాతీయ పతాకం అనేది తయారు కావటం కోసం అసలు జాతీయ పతాకం మీద ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనేది ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తుంది. అందుకే జాతీయ పతాకానికి నేషనల్ ఫ్లాగ్ కోడ్కి అనేది చాలా రకాలైనటువంటి విశిష్టత అనేది ఉంది. అయితే ఇప్పుడు మన కరెంట్లో ఉండే అంశం ఏంటంటే దీనిపైన మనకి ఏంటంటే అప్డేటెడ్ అనేది రావడం అనేది జరిగింది.
ఏంటి ఆ అప్డేట్ అనేది చూస్తూ మనం జాతీయ పతాకం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మాట్లాడతాం. ఫస్ట్ కరెంట్ అంశాన్ని నేర్చుకున్న తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూస్తాం. అయితే ఆ కరెంట్ అంశం ఏంటి అంటే మనకి ఆ ఫ్లాగ్ కోడ్కి సంబంధించి ఒకప్పుడు భారతదేశంలో ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకుందాం. ఆ కారణం ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ కోడ్ రావడానికి ఒకప్పుడు భారతదేశంలో కొంతమంది విశిష్టమైనటువంటి వ్యక్తులు అంటే ఎవరు, భారత రాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ కొంతమందికి మాత్రమే ఫ్లాగ్ కోడ్ అనేది ఎగురవేసేటువంటి అంటే ఫ్లాగ్ని ఎగురవేసేటువంటి రైట్స్ అనేవి ఉండేవి. కానీ ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 ద్వారా భారతదేశానికి చెందినటువంటి ఏ పౌరుడైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కు అనేది ఉంది. అదేవిధంగా జాతీయ పతాకాన్ని మనం ఎగురవేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి నిబంధనలు అనేది ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో 2002వ సంవత్సరంలో ఫ్లాగ్ కోడ్ అనేది రూపొందించడం జరిగింది. మరి అలా రూపొందించేటప్పుడు మనకి ఏదైతే సూర్యోదయం నుండి సూర్యం అస్తమించే వరకు మాత్రమే ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ అనేది ఎగురవేయడం అనేది జరిగింది. కానీ రీసెంట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా మనం నేషనల్ ఫ్లాగ్ కోడ్ ప్రకారంగా చూసుకుంటే జెండాని ఎగురవేసేటువంటి రైట్స్ అనేవి ఉన్నాయి. ఇక రెండో విషయం ఏంటంటే జాతీయ పతాకాన్ని ఒకప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ యొక్క మ్యాన్ మేడ్ ద్వారా మాత్రమే తయారు చేసేవారు. అంటే చేతి ద్వారా తయారు చేసినటువంటి ఏదైతే జాతీయ పతాకం ఉంటుందో దాన్ని మాత్రమే అనేది వాడటం జరిగింది. కానీ రీసెంట్ అప్డేట్ ప్రకారంగా ఏంటంటే ఈ యొక్క పాలిస్టర్ కానీ అదేవిధంగా మిషన్స్ ద్వారా తయారు చేసినటువంటి జాతీయ పతాకాన్ని వాడొచ్చు అనేసి ఇటీవల కాలంలో నేషనల్ ఫ్లాగ్ కోడ్లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. మరి నేషనల్ ఫ్లాగ్ కోడ్లో చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారంగా అసలు జాతీయ పతాకం యొక్క హిస్టరీ అనేది మనం ఇప్పుడు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, జాతీయ పతాకానికి సంబంధించినటువంటి హిస్టారికల్ పార్ట్ అనేది చూద్దాం మనం. హిస్టరీ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. హిస్టరీ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. జాతీయ పతాకం యొక్క చారిత్రక పరిణామ క్రమం గురించి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. యాక్చువల్గా భారతదేశానికి అనేది స్వతంత్రం అనేది రాకముందు కూడా మన భారతదేశ జాతీయ పతాకం గురించి విశిష్ట కృషి చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే మనకి పింగళి వెంకయ్య గారు అనేది కృషి చేయడం అనేది జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా జాతీయ పతాకం గురించి అనేది చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ వ్యక్తి గురించి అనేది ప్రస్తావించవలసి ఉంటుందంటే పింగళి వెంకయ్య. ఈయన గురించే ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే యాక్చువల్గా మనకి మొట్టమొదటిసారిగా ఈ పింగళి వెంకయ్య అనేటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలోని బోయర్ల యుద్ధంలో అనేది పాల్గొనడం అనేది జరిగింది. యాక్చువల్గా బోయర్ల యుద్ధము అంటే మనకి దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారికి దక్షిణాఫ్రికాకి మధ్య జరిగే యుద్ధం. ఆ యుద్ధంలో గాంధీజీ పాల్గొన్నారని మనకు తెలుస్తుంది. ఆయనతో పాటు పాల్గొన్న మరొక ఇండియన్ పర్సనే ఎవరంటే మనకి పింగళి వెంకయ్య అనేటువంటి వ్యక్తి. అయితే ఆ బోయర్ల యుద్ధం తర్వాత అక్కడ ఇన్స్పైర్ పొందినటువంటి అంటే దేశం కోసం తల్లలేడుతున్నటువంటి ప్రజల యొక్క ఇన్స్పిరేషన్ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ పింగళి వెంకయ్య. అలా తరువాత కార్యక్రమంలో ఈయన ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ నేషనల్ మీటింగ్స్ అనేవి అంటే ఐఎన్సీ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఐఎన్సీ మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా 1906వ సంవత్సరంలో 1906లో ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క నేషనల్ అంటే మన ఇండియా ఫ్లాగ్ అనేది రాకముందు బ్రిటిష్ వారు ప్రతి నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో తమ యొక్క ఫ్లాగ్ అనేది ఎగురవేసేవారు. ఇది ఒక్కసారి మన పింగళి వెంకయ్య అనేది ఆలోచింపజేసి మన దేశానికంటూ ఒక ఫ్లాగ్ అనేది ఉండాలని మొట్టమొదటిసారిగా ఆలోచన అనేది 1906లో అనేది రావడం అనేది జరిగింది. అలా వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి మొట్టమొదటిసారిగా 1906లోనే ఈ రకంగా అనేది రూపొందించడం అనేది జరుగుతుంది. ఏ రకంగా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేషనల్ ఫ్లాగ్ని, ఆ విధంగా రూపొందించడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈయన రూపొందిస్తారో ఈ ఫ్లాగ్ అనేది అత్యంత బాగా పబ్లిసిటీ చేయడమే కాకుండా భారతదేశానికి చెందినటువంటి ఈ ఫ్లాగ్ని మేడం బికాజీ కామా మొట్టమొదటిసారిగా విదేశాల్లో ఎగురవేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశానికి చెందినటువంటి జాతీయ జెండాని మొట్టమొదటిసారిగా విదేశాల్లో ఎగురవేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగితే మనకి మేడం బికాజీ కామా అనేది ఎగురవేయటం అనేది జరుగుతుంది.
ఎప్పుడది 1907లో ఎక్కడ ఎగరేస్తారు? బెర్లిన్లో ఎగరవేయటం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి, బెర్లిన్లో. తర్వాత ఏమవుతుందంటే బ్రిటిష్ వారు అనేది అనుమతి పొందడం కోసం అనేది ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది వెళితే బ్రిటిష్ వారు అనేది ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది అనుమతి ఇవ్వక వాళ్ళ యొక్క నేషనల్ ఫ్లాగ్నే అనేది అనుమతించడం అనేది జరుగుతుంది ప్రతి ఐఎన్సి మీటింగ్ కూడా. ఎమ్మటే ఏమవుతుందంటే ఈ యొక్క పింగళి వెంకయ్య గారు నెక్స్ట్ టైం అనేది అంటే ఈ యొక్క పింగళి వెంకయ్య గారు అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ టైం అనేది చూసుకుంటే ఏ విధంగానైనా భారతదేశానికి ఒక గుర్తింపు అనేది ఉండాలంటే ఖచ్చితంగా నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండి తీరాలనే ఉద్దేశంతో 30 నమూనాలను అనేది సేకరించడం అనేది జరుగుతుంది. 30 నమూనాలను అనేది స్వీకరించడమే కాకుండా ఈయన ఏం చేస్తాడు, నేషనల్ ఫ్లాగ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఈయన రాయడం అనేది జరుగుతుంది. ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అని, చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకం మనకి. ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా, ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రూపొందించి 30 నమూనాలను అనేది సేకరించి భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని 1921లో అనేది మొట్టమొదటిసారిగా రూపొందించడం అనేది జరుగుతుంది, భారతదేశ జాతీయ పతాకాన్ని. దీనికి ఒక నమూనా అనేది ఇచ్చేటప్పుడు ఇందులో ఏ కలర్ లేదు అంటే మనకి వైట్ కలర్ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ కలర్లు అనేవి ఉండేవంటే ఓన్లీ ఎరుపు అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగు మాత్రమే అనేవి ఉండేవి. తర్వాత 1921లో విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఏం చేస్తారంటే ఈ యొక్క ఫ్లాగ్ అనేది గాంధీజీకి సమర్పించడం జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ గాంధీజీ సమావేశానికి విచ్చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే లాలా హన్సరాజ్ అనేటువంటి వ్యక్తి. లాలా హన్సరాజ్ మీకు చరిత్ర చదివినట్లయితే లాలా హన్సరాజ్ ఎక్కడొస్తారో మీకు తెలుసా? భారతదేశం తరపున స్వతంత్రం తీసుకురావడం కోసం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక గదర్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే లాలా హన్సరాజ్. ఈయన గురించి కూడా ప్రీవియస్లో మన క్వశ్చన్స్ అడిగారు. ఆ వ్యక్తి ఏం చేస్తారు, మన యొక్క జాతీయ పతాకంలో ఖచ్చితంగా గాంధీజీ యొక్క రాట్నం అనేది ఉండాలని, మొట్టమొదటిసారిగా సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా రాట్నాన్ని మొట్టమొదటిసారిగా పెట్టడం అనేది జరుగుతుంది. అలా 1921లో రాట్నం పెట్టినప్పుడు కూడా బ్రిటిష్ వారి యొక్క ప్రతిబంధకాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల 1931 అయినప్పటికీ ఏమవుతుంది, భారతదేశం యొక్క ఐఎన్సి వాటిని అనేది ఆమోదించడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశం ఐఎన్సి ఆమోదించేటప్పుడే ఇక్కడ చూడండి ఎరుపు రంగు అనేది ఉంది కదా, ఆ ఎరుపు రంగు అనేది ఈ యొక్క కాషాయపు రంగు త్యాగానికి గుర్తుగా అనేది 1931 ఐఎన్సి మీటింగ్లో అనేది గుర్తించడం జరుగుతుంది. అలా 1931లో ఐఎన్సి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ని మొట్టమొదటిసారిగా గుర్తింపు అనేది పొందుతుంది. ఇక్కడ 1931 ఐఎన్సి మీటింగ్ అనేది చూసుకున్నట్లయితే కరాచీలో జరుగుతుంది. 1931 కరాచీలో జరిగినటువంటి ఐఎన్సి మీటింగ్ అనేది చైర్పర్సన్గా ఎవరుంటారంటే ద గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేది ఉండడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జాతీయ పతాకానికి అనేది అనుమతి లభించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వరకు అభ్యర్థులు గుర్తుపెట్టుకోలేటంటే ఇవన్నీ కూడా అనఫీషియల్గా మాత్రమే జరిగాయి, ఏవి కూడా అఫీషియల్గా జరగలేదు. అంటే 1931 ఐఎన్సి కూడా అనఫీషియల్గా మాత్రమే జాతీయ పతాకాన్ని అనేది ఆమోదించింది. ఎందుకు అంటే మనం ఆనాటికి కూడా బ్రిటిష్ వారి యొక్క ప్రతిబంధ హస్తాల్లో మనం అనేది ఉండడం అనేది జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత భారతదేశానికి స్వతంత్రం అనేది రావడం, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులు అనేది ఉండడం అనేది జరుగుతుంది. రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి ఈ యొక్క సభ్యుల బృందాన్ని ఏమంటున్నాం, రాజ్యాంగ పరిషత్ అంటున్నాం. ఆ రాజ్యాంగ పరిషత్లో 1947 జూలై 22వ తేదీ 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ పరిషత్లో మొట్టమొదటిసారిగా జాతీయ పతాకాన్ని అనేది ఎవరు మొట్టమొదటిసారిగా తీర్మానించారు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అనేది తీర్మానించడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అనేది తీర్మానించడం జరుగుతుంది. అలా జవహర్లాల్ నెహ్రూ తీర్మానించిన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా దీనికి ఆమోదం అనేది 1947 జూలై 22వ తేదీన తెలపడం జరుగుతుంది. అలా తెలిపిన తర్వాత భారతదేశంలో ఇక్కడ చూడండి రాట్నము అనేటువంటి గుర్తుంది కదా, ఆ రాట్నానికి గుర్తుగా అశోక ధర్మచక్రాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అలా ప్రతిపాదించిన తర్వాత భారత జాతీయ పతాకం అనేది ఫుల్ ప్లెజ్డ్గా అమల్లోకి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులకు ఒక క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి. భారతదేశ జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఆమోదించిన తేదీ ఏంటి అని అడుగుతున్నా. అఫీషియల్గా ఆమోదించిన తేదీ ఏంటి అంటే మీకు ఇక్కడ చూపించాను కదా 1947 జూలై 22, అది మాత్రమే మీరు ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వాలి.
ఇది మనకి జాతీయ పతాకం యొక్క ఎవల్యూషన్. ఇలా మనకి 1947 జూలై 22 తర్వాత జాతీయ పతాకం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేసి రూపొందించినటువంటి కోడే మనకి ఏ కోడ్, మనకి ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 అనేసి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఫ్లాగ్ 2002 ఏం చెప్తుందంటే జాతీయ పతాకానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్లోనే చెప్తుంది. అంటే ఏంటి, పతాకం అనేది ఆవిష్కరించేటప్పుడు కొన్ని ఏవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో కాకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, జాతీయ పతాకాన్ని అనేది మనం ఎప్పుడూ కూడా డెకరేషన్ వస్తువులను అనేది ధరించకూడదని, జాతీయ పతాకాన్ని నడుము కింది భాగాననే ధరించకూడదని, అదేవిధంగా ఏదైనా ఒక దేశాలతో సమావేశం అయ్యేటప్పుడు జాతీయ పతాకం అనేది ఆ రెండు దేశాల యొక్క జెండాలు కూడా ఈక్వల్గా అనేది ఉండాలని, ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్లాగ్ కోడ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్లాగ్ కోడ్ అనేది దేనికి సంబంధించిందంటే జాతీయ పతాకానికి సంబంధించినటువంటి మొత్తం విశిష్టని తెలియజేసేటువంటి ఒక అంశంగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఇది మనకి జాతీయ పతాకం యొక్క పరిణామ క్రమం అనేది. ఈసారి మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా ఖచ్చితంగా దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అంటే రీసెంట్గా చూడండి, మాన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం చేశారు, మనకి ఈ యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా పింగళి వెంకయ్య గురించి అనేది ప్రస్తావించడమే కాకుండా హర్ ఘర్ మే జెండా అంటే ప్రతి ఒక్క భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటి మీద కూడా ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు అనేది జెండా ఎగరవేయాలనేది పిలుపునివ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి వ్యక్తి యొక్క ప్రొఫైల్ పిక్గా సోషల్ మీడియాలో జాతీయ జెండాను అనేది ఉంచాలని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆగస్టు 2 ఎందుకు ఎంచుకున్నారు, 1 ఎందుకు ఎంచుకోలేదంటే ఆగస్టు 2 అనేది పింగళి వెంకయ్య గారి యొక్క జయంతి. ఎన్నవ జయంతి, 146, 146వ జయంతి సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా మాన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేది ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది మనకి జాతీయ పతాకం, దాని యొక్క పరిణామ క్రమం, కరెంట్ ఇష్యూ అండ్ హిస్టారికల్ టాపిక్ సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.